చంద్రహాస్కి సంబంధించి ఆల్రెడీ ఇది 6 months నుంచి 7 months నుంచి జరుగుతున్న ఇష్యూ ఇది. అప్పటి నుంచి రన్ అవుతోంది. ఇప్పుడు సడన్ గా ఎక్స్పోజ్ అవుతూ మీడియాలో ప్రతి ఛానల్కి వెళ్ళటం వెనక మంచు మనోజ్ హస్తం ఏదైనా ఉందా? వాళ్ళకి పడట్లేదు కాబట్టి. మేడం ఇప్పుడు నిన్న ఛానల్లో నిన్న ఇంటర్వ్యూలో అడిగారు మేడం నన్ను, నువ్వు మంచు నీకు ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు అదే ఫ్యామిలీ నుంచి హెరాస్ చేయబడుతున్న మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సాయం తీసుకోవచ్చు కదా అని నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను మీకు. నేను ఏం జరిగినా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా తిరుపతే కాబట్టి నేను మనోజ్ గారిని చూసా కాబట్టి యాజ్ అ పర్సన్ గా ఇట్స్ వెరీ స్వీట్ గై. సో అలాంటప్పుడు అందరికన్నా ఎక్కువ బాధ ఇక్కడ మనోజ్ గారికే ఉంటుంది. ఎందుకంటే ఆయన సొంత తండ్రి మీద ఫైట్ చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి తోబుట్టిన అన్నతో ఫైట్ చేస్తున్నాడు. రాత్రి పడుకునేటప్పుడు బాధ అందరికన్నా ఎక్కువ ఆయనకే ఉంటుంది. అరే నా ఫ్యామిలీతో నేను ఫైట్ చేస్తానని ఏం జరిగినా కూడా బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన బాధని నా స్వార్థం కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు మేడం నాకు అనిపించింది. కానీ అట్ ది సేమ్ టైం నా అన్న వల్ల నువ్వు బాధపడుతున్నావు, నా ఫ్యామిలీలో నువ్వు బాధపడుతున్నావు, నీకు అండగా నేను ఉంటానని వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సపోర్టివ్కి. కానీ నా స్వార్థం కోసం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో దూరి దాన్ని నా లాభం కోసం వాడుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు. అందుకని అప్రోచ్ కూడా అవ్వలేదు. మనోజ్ గారి నెంబర్ కూడా ఉంది ఈ ప్రొఫైల్లో. నాకు ఈ ఫైట్లో నాకు వచ్చారనమాట వేరే వాళ్ళు వచ్చి, అన్న మనోజ్ గారి నెంబర్ అదర్ ఉంది, నేను కాలేజ్ చదివేటప్పుడు నేను తీసుకొని మెసేజ్ చేయన్నాను. అదే నెంబర్ ఉంది మనోజ్ గారిది, నేను మెసేజ్ చేయలేదు ఇప్పుడు దాకా, చేసి మాడుకోలేదు. అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది మేడం, నా సొంత లాభాల కోసం ఆయన బాధను వాడుకోవడం అనేది. ఓకే, ఈ ప్రాసెస్ అంతా ఇది జరుగుతున్నప్పుడు అంతా సరే వీడియోస్ ఇప్పటికీ ప్రైవేట్లో ఉన్నాయి, డిలీట్ అయిపోయినాయి మేడం, డిలీట్ చేశారు, డిలీటే అయిపోయినాయి. దానికి సంబంధించి ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ ఏదీ లేదు. సో అసలు ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా ఏదన్నా వీటికి సంబంధించి ఏదన్నా ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏం కావాలి మీకు? నేను లాలో పోదామంటే ఐ రెస్పెక్ట్ లా, పదండి ఫైట్ చేద్దాం, కానీ లా ముందుకు ఫాస్ట్గా తీసుకుపోండి. ఛార్జ్ షీట్ ఎందుకు వేయట్లేదు, జడ్జ్ గారికి ముందుకు ఎందుకు పోవట్లేదు, లెట్స్ మేక్ దిస్ ఫాస్ట్, వెళ్ళి ఫైట్ చేద్దాం. లేదు మాకు వద్దబ్బా మనం సాల్వ్ చేసుకుందాం అంటే సాల్వ్ కూడా చేసుకుందాం. నేను ముందు కూడా సాల్వ్ చేసుకుందాం అని వీడియో డిలీట్ చేసినాను, మీరు వచ్చి ట్విట్టర్లో ట్వీట్ చేసి మళ్ళీ గౌరవాలు చేశారు దీన్ని, నేను మాడలే చేసినారు మీరు. ఇప్పుడు కూడా సాల్వ్ చేసుకుందాం. నాకు బట్ట ఫైనాన్షియల్ డెంట్స్ నా మీద వేసిన కేసులు అవన్నీ తీసేసి, నాకు బట్ట ఫైనాన్షియల్ డెంట్స్కి మీరు కంపెన్సేషన్ ఇచ్చి నా మీద మీరు వేసిన నిన్నైతే అవుతుందో తీసేయండి. నా లైఫ్ నేను బతుకుతా, మీ లైఫ్ మీరు బతకండి. ఇప్పుడు ఈ సినిమా ఇది ఇష్యూ అవుతుంది కదా నాకు అర్థం కాదు మేడం. ఇప్పుడు వీళ్ళు సినిమా క్రిటిక్స్ అని ఉంటారు, సినిమా పెద్దలు అని ఉంటారే. ఇప్పుడు నేను ఫేస్ ఆఫ్ టాలీవుడ్గా ఉన్నారు, ప్రెసిడెంట్ అంటే ఈజ్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ నేను ఫేస్ ఆఫ్ టాలీవుడ్గా ఉన్నప్పుడు ఆయన సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఆయన సొంత లాభాల కోసం ఆ పవర్ని మిస్యూజ్ చేసుకుంటూ చేస్తున్నప్పుడు ఒక యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబరు ఒక దిక్కుమాలి పని చేసినట్టు అనేసి ఫాదర్ డాటర్ విషయంలో మాట్లాడాడు అనేసి తప్పేది, ప్రాపర్ యాక్షన్ తీసుకున్నారు. కానీ ఆ టైంలో మూవీ ఆర్టిస్టులు సినిమా హీరోలు అందరూ వీళ్ళు అందరూ రియాక్ట్ అయ్యి ట్వీట్లు చేసుకొని ప్రతి ఒక్కరు పోటీ ట్వీట్లు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి వాడిని జైల్లో పెట్టేదాకా యాక్షన్ వదలలేదు కదా, జైల్లో పెట్టారు కదా. ఎప్పుడు ఒక యూట్యూబర్ తప్పు చేస్తే మీలో ఉండేవాడు మిమ్మల్ని అందరూ రిప్రజెంట్ చేసేవాడు, టాలీవుడ్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్గా ఉండేవాడు, సొంత లాభాల కోసం ఆ పొజిషన్ని వాడుకుంటున్నాడు అన్నప్పుడు ఒక్కరికి రెస్పాన్సిబుల్ లేదా? ఎవరన్నా ఏమన్నా అంటే సినిమా క్రిటిక్స్ అంటే వచ్చి కూర్చొని మాట్లాడతారు కదా మీటింగ్లు పెట్టుకునేసి, ఎట్టంటారు వాళ్ళు కట్టే అవ్వాలి ఇట్టే అవ్వాలనుకుంటా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మూవీ పెద్దలు, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? సినీ పరిశ్రమకి హెడ్స్, నువ్వు పొజిషన్ వాడుకుంటున్నావరా, నిన్ను తీసుకుపోయి నిన్ను కింగ్గా కూర్చోబెడితే ఆడ కూర్చొని పనులు చేస్తున్నావు, నువ్వు ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు అక్కడ ఒక ఛానల్ లిస్ట్ ఉంది, లేకపోతే టర్నేట్ ఒక 300-400 ఛానల్స్ చేస్తున్నాము, ఆల్రెడీ చేసాము వాళ్ళే అన్నారు, స్టేట్మెంట్ ఉంది. ఆ ఛానల్స్ అన్ని కూడా వీళ్ళ పైన ట్రోల్ చేసినవేనా, లేకపోతే ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, లేకపోతే అమ్మాయిల్ని లేకపోతే చిన్నపిల్లల్ని అసభ్యంగా చూపిస్తున్న ఛానల్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు నాకు వచ్చిన మెయిల్ అయితే ఉందో దాని గురించి నేను మాట్లాడుతాను మేడం. మీరు అన్న పాయింట్కి ఉన్నాయనుకుందాం, దరిద్రంగా చండాలంగా మాట్లాడినవి అబ్సీన్ మెటీరియల్స్, అమ్మాయిల్ని సెక్షువల్గా ఆబ్జెక్టిఫై చేసిన వీడియోస్ ఉన్నాయనుకుందాం. వీళ్ళ మెయిల్ ప్రకారం వాళ్ళు గనక కనప సూపర్ బంపర్ అని చేసి ఉంటే వాళ్ళు వదిలేసి ఉంటారు కదా వీళ్ళు. అది ఈ మెయిల్స్ అందరికి వెళ్ళినాయి అని అనుకుంటున్నా, క్లెయిమ్ చేసిన అందరికి. ఇప్పుడు క్లెయిమ్ చేస్తే వచ్చే రిప్లై కదా మేడం అది. మా స్ట్రైక్ వెనక్కి తీసుకోండి నేను పెట్టిన దానికి వాళ్ళు పెట్టిన రిప్లై ఇది. సో ఆ 300 ఛానల్స్లో ఇట్లా వల్గర్ ఛానల్స్ ఏమన్నా ఉన్నా కూడా కన్నప్ప సూపర్ బంపర్ అని ఉంటే నువ్వు వదిలేసి ఉంటావు కదా వాళ్ళని. సో ఇక్కడ ఎక్కడ నీ పర్సనల్ ఎజెండా మాత్రమే ఉంది. ఇక్కడ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ క్లీనింగ్ ద సిస్టమ్, యూట్యూబ్ని క్లీన్ చేస్తావు, నథింగ్. నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి నువ్వు ప్రపంచానికి ఒక అబద్ధం చెప్పి వెనకాల చేస్తాను, అది తప్పు నేను మాడాను, దానికి నేను రోడ్డు మీద కూర్చున్నా ఇప్పుడు. సో మీరు ఈ ఫైట్ ఈ ఇష్యూ గురించి ఇంకెక్కడ మాట్లాడకూడదు అంటే ఇప్పుడు మీరు చెప్పినవే అవ్వాలి సెటిల్మెంట్. నేను అది బ్లాక్మెయిల్ అవుతుంది మేడం. నేను ఇంకెక్కడ మాడకూడదు అంటే మీరు చేయండి అని అడగట్లా. నేను చెప్పేది నువ్వు సాల్వ్ చేసుకోవాలనుకుంటే సాల్వ్ చేసుకో, లాలో ఫైట్ చేద్దాం అనుకున్నావా ఫైట్ చేయి. కానీ మీ పాటికి మీరు సినిమా ప్రమోషన్ చేసుకుంటా ఊరంతా తిరుగుకుంటా నన్ను రోడ్లో కూర్చోబెట్టి నా ప్రాపర్టీస్ లాగేసుకొని నేను ఎట్ట బతకాలి? ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి నాకు ఇంట్లో ఇప్పుడు హైదరాబాద్లో నాకు ఉండడానికి లేదు మేడం, తిరుపతి నాది, ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేదు నాకు.
నా సబ్స్క్రైబర్ వేరే అబ్బాయి నువ్వు రాన్న మా ఇంట్లో ఉండంటే వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను. ఇటు ర్యాపిడోలో నేను ఇంటర్వ్యూస్ పోయేదాన్ని డబ్బులు లేక వాడిచ్చే డబ్బులు నాకు సబ్స్క్రైబర్ నేను ఇస్తా పోనా అనేసి డబ్బులు రూపాయలు నా దగ్గర. క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. తిరుక్కుంటా లాయర్ దగ్గర 1,00,000 2 లక్షలు అడుగుతున్నారు. ఒక్క న్యాయవాది సార్ న్యాయంగా వచ్చి నేను నించుకుని నీ పక్కన నాకు పుణ్యానికి వద్దండి. నా ఛానల్ ప్రాపర్టీస్ నాకు నా సిపిఐ ఇప్పించారంటే నేను ఎడిట్ చేసుకునేసి నా ఫండ్ రైజ్ చేసుకుని ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. నాకు ఎవరు పుణ్యంగా చేయొద్దు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వడానికి నా డబ్బులు లేవండి. నా ప్రాపర్టీస్ నాకు ఇప్పించారంటే అది లీగల్గానే సార్. లీగల్గానే కదా మేడం. హార్డ్ డిస్క్ తీసుకోవాలి మీరు. సిపియూ మొత్తం ఎందుకు? సిపియూ అవసరం. సిపియూలో డేటా ఉంటుంది కదా, హార్డ్ డిస్క్లో ఉంటుంది కదా. అది ఇచ్చారంటే నేను మా వాళ్ళతో మాడుకుంటా, నేను కంటెంట్ చేసుకుంటా పెడతాను, ఫండ్ రైజ్ చేసుకుంటాను. మా వాళ్ళు అడిగారు మేడం నన్ను సబ్స్క్రైబర్స్. నాకు ఈ ఫైట్ మొత్తంలోకి నా వెనకాల నుంచి జనాలు మాత్రమే, సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. మీరు నా లాస్ట్ వీడియో ఎప్పుడైతే నేను ఈ 1.5 month పెట్టిన వీడియో ఉందో అలా చెప్పాను నేను. ఏ రోజైతే నాకు ఫైనాన్షియల్ ఈ ఫైట్కి డబ్బులు అవసరమో అప్పుడు అడుగుతాను. అప్పుడు దాకా నేను డబ్బులే కావాలనుకుంటే క్యూఆర్ కోడ్ పెడితే డబ్బులు రావు మేడం నాకు ఇప్పటికి. ఆ డబ్బులు వేయద్దండి అని చెప్తే వాళ్ళు సరే ఆ రోజు నువ్వు అడుగు, ఆ రోజు సపోర్ట్ చేస్తా, కానీ అప్పటిదాకా నువ్వు బతకాలి కదా అనేసి వాళ్ళు కింద సూపర్ చాట్లు అవన్నీ కొన్ని డబ్బులు వేశారు మేడం. 80,000 దాకా వేశారు. అది నా క్రెడిట్ కార్డ్ డబ్బులు ఏవైతే ఎలా కట్టాలో తలపడుకుని కూర్చొని అంటే వాళ్ళు వేసిన డబ్బులతో కొంచెం రిలీఫ్ వచ్చింది నాకు. బట్ అప్పటికి వేయద్దని చెప్పాను నేను. డబ్బులు వేయద్దండి అన్న, నేను బతికేదానికి ఎట్టన్నా బతుకుతా, కానీ నా ఈ లాయర్ ఎవరన్నా వచ్చి ఫోన్ ఇచ్చుకొని ఫైట్ చేస్తారంటే అప్పుడు అడుగుతానండి. అంటే ఫుల్ టైం యూట్యూబర్ గా ఉన్న మీరు ఇప్పుడు ఏంటి ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి? ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు? ఫైట్ చేస్తాను మేడం, అంతే, ఇంకేం లేదండి. ఏమీ లేక నేను అప్పటికి ఫైట్, నేను లా నమ్మి వస్తుంది, ఛార్జ్ షీట్ వస్తుంది, ముందుకెళ్తుంది, వెళ్ళి లాయర్ దగ్గర మాట్లాడదాము. ఇలా ఒకవేళ నేను ఇంకా ఛార్జ్ షీట్ వేసి ముందుకెళ్తే జడ్జి గారితో అడుగుదాం అనుకున్నా. సార్ నా దగ్గర డబ్బులు లేవండి, ప్రైవేట్గా మీరు గవర్నమెంట్ వాళ్ళు పెడతారు కదా ఒక లాయర్ని, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరో ఉంటారు, ఆయన ఇచ్చారంటే నేను ఫైట్ చేసుకుంటాను అడుగుదామంటే ఛార్జ్ షీట్ అన్న ఇవ్వాలి కదా ముందుకి. సరే నీకు ఏమైంది నీకు ఇప్పుడు అంటే, నా ప్రాపర్టీస్ ఏం లేవండి, నేను ముందుకు పోవాలి, వీడియో చేసుకోవాలి, దేనిలో చేసుకోవాలి, రికార్డ్ చేసుకుని ఫోన్ లేదు, ఎడిట్ చేసుకోవడానికి పీసీ లేదు, ఏమీ లేవు, తీసుకెళ్ళి నీ వరకు నువ్వు పో, ఏడన్నా పో అంటే ఏడకి పోవాలి నేను. ఇప్పుడు మీడియా అంతా ఓపెన్గా జరుగుతుంది మేడం. ఇప్పుడు అప్పుడు వదిలేయండి, అప్పుడు మాకు తెలియదు అనుకున్నాం. ఇప్పుడు లాస్ట్ 9 daysగా ఇంటర్వ్యూస్ అన్నీ వస్తున్నాయి, నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను. వీళ్ళు మీడియా వాళ్ళందరూ, ఈ న్యూస్ ఛానల్స్ వీళ్ళంతా, న్యూస్ పేపర్లు వీళ్ళందరూ మంచు విష్ణు గారు కన్నప్ప సినిమా ప్రమోట్ చేయడానికి ఫలానా సీఎంని కలిశారు, ఫలానా ఊరికి వెళ్ళారు, ఈ ఫలానా అప్డేట్ వచ్చింది, కన్నప్ప సినిమా వండర్ఫుల్గా ఉంటుంది, ఇవన్నీ రాస్తున్నారే. అదే సినిమా ప్రమోషన్ గురించి ఒక మంచి రోడ్లో పడేసి టార్చర్ పెడితే హెరాస్ చేస్తున్నారు. దాని గురించి ఎందుకు ఊరు రాయట్లేదు? సిగ్గుండాలి మేడం కొంచెం అన్న మీడియా వాళ్ళకి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఆ న్యూస్ రాసే వాళ్ళని ఏడపోయినారు, నా గురించి లైవ్లు పెట్టి నా ఫేక్ న్యూస్ని ఊరంతా స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఏడపోయినారు. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం గురించి? డిబేట్ల గురించి పిలవండి కదా, నేను మాట్లాడతాను. నేను అబద్ధాల గురించి అయితే, నేను ఫ్రాడ్ని అయితే మీడియా ముందు ఇంత మాట్లాడతాను మేడం. నేను ఇవన్నీ మాట్లాడినప్పుడు జడ్జి గారికి నేను అబద్ధాలు చెప్తున్నట్లయితే ఇవే ప్రూఫ్లు అవుతాయి కదా. నేను నేను వేసేది అలిగేషన్సా అంటే ప్రూఫ్, స్క్రీన్ షాట్స్, మెయిల్స్, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ఫ్యాబ్రికేట్ చేసినా? ఇవన్నీ నేను ఫ్యాబ్రికేట్ చేస్తుంటే మంచి విషయంగా ట్వీట్ ఎందుకు చేసినారు? నాకు వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్స్ ఎందుకు వచ్చినాయి? కేసులు ఎందుకు పెడతారు నా మీద? ఇవన్నీ నేను చేస్తున్నాను లేదు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రూఫ్సే కదా.